మనం ఆయన్ని బట్టి ధైర్యంగా ఉండాలి. ధైర్యం కలిగిన మాటలు మాట్లాడాలి. యుక్తమైన మాటలు మాట్లాడాలి. కాని మాటలు పలకరాదు. శత్రువుని కనపరిచే మాటలు మాట్లాడరాదు. వాడు ఎంత కుయుక్తిపరుడైనా, వాడెంత మోసగాడైనా, వాడు ఎంత కుట్రదారుడైనా, ఆయన సెలవు లేకుండా వాడేం చేస్తాడండి మనల్ని. అయితే మనం ఉండే జాగ్రత్తలు మనం ఉండకపోతే అప్పగిస్తాడు. అది కొంచెం చురుగ్గా ఉండమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు తప్ప, మనం ఉండాల్సిన మెళకువలో మనం ఉంటే దేవుడు ఆయన కార్యాలు ఆయన చేసుకుంటూ వెళ్తాడు. ఏమరపాటుగా ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు. అంతేగాని దెయ్యాలను కనపరచాలని చెప్పాలని నేను. కాబట్టి కాని మాటలు పలకకుండా మనం జాగ్రత్త పడదాం. ఎవరిని గురించి? దేవుని గురించి కాని మాటలు పలకరాదు. మనము చెప్పే మాటను బట్టి దేవుడు మెచ్చుకునే మాట మాట్లాడాలి. మనం శభాష్, భలే మాట మాట్లాడాము. ఆమె పలికిన మాట, పిల్లలు కూడా కుక్క పిల్లలు కూడా నీ సృష్టే కదయ్యా, మరి కుక్క పిల్లలు కూడా నువ్వే పెట్టాలి కదా మేత. భలే మాట మాట్లాడా. మన మాటల్ని పట్టించుకుంటున్నాడు. కానీ మాటలు మాట్లాడకూడదు. దేవుని గురించి, దైవజనుల గురించి కూడా మాట్లాడకూడదు. జాగ్రత్త. దైవజనుల గురించి కూడా మాట్లాడకూడదు. ఊరగా తేలిగ్గా నోరు జారేస్తారు కొంతమంది. తేలిగ్గా మాట్లాడేస్తారు. మాట్లాడకూడదు బిడ్డ దైవజనుల గురించి. నువ్వు వెంబడిస్తున్నావు, జాగ్రత్తగా వెంబడించు. ఏ సేవకుని నువ్వు ఫాలో అవుతున్నావు, జాగ్రత్తగా ఫాలో. చాటు